హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇలా వడలను తయారు చేయడం చూపిస్తున్నాను. మన ఆడవాళ్ళం ఒక్కోసారి చిటికెలో ఏ బ్రేక్ఫాస్ట్ అయిపోతుందా అని ఆలోచిస్తాము. అలాంటప్పుడు ఇలా చాలా ఈజీగా తక్కువ టైంలో ఇలా హెల్దీగా రవ్వతో వడలు చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మిక్సింగ్ బౌల్లోకి ఈ కప్పుతో 1 కప్పు సుజీ రవ్వను వేస్తున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఫ్రెష్ పెరుగును వేస్తున్నాను. కొద్దిగా పులుపుదనం కావాలనుకునేవారు కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకోవచ్చు. ఇందులో కట్ చేసిన పెద్ద సైజు ఉల్లిపాయ 1, కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కట్ చేసిన చిన్న అల్లం ముక్క, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కడిగి ఉంచిన గుప్పెడు తోటకూరను వేస్తున్నాను. తోటకూరను ఇందులో వేయటం వలన టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. తోటకూరను వద్దనుకునేవారు స్కిప్ చేయవచ్చు. తోటకూరని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా వేయకూడదు. కడిగిన ఆకుకూరలో అలాగే కలిపేటప్పుడు ఉల్లిపాయ ముక్కల నుంచి వాటర్ దిగుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లేకపోతే ఈ పిండి అనేది లూజ్ అయిపోతుంది. దీని కంటెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రవ్వ నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టి స్టవ్ పై కడాయిలో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చూసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చేతికి కాస్త వాటర్ని రాసుకొని పిండి ముద్దను తీసుకొని వడగా ఒత్తి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేతితోనైనా వడగా ఒత్తుకొని వేసుకోవచ్చు. లేకపోతే ఆయిల్ మీద పడుతుంది అని భయపడేవారు జాలిగంటి పైనైనా ఇలా కాస్త వాటర్ని రాసి పిండి ముద్దని పెట్టి వడగా ఒత్తి ఆయిల్లో వేసుకోవచ్చు. వడలని వేయించేటప్పుడు హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వడలు వేసిన తర్వాత ఒకటి వేగిన తర్వాత ఇంకొక వడ వేసుకుంటూ వేయించుకుంటే ఆయిల్ హీట్లో వడలు పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇలా మనం ఉప్మా చేసుకునే 1 గ్లాసు రవ్వతోనో లేక ఇలా 1 కప్పు రవ్వతోనో వేసి వడలుగా చేసుకున్నామంటే ఇలా ఒక 12 వరకు వడలు అవుతాయి. ఇంతేనండి, సుజీ రవ్వతో క్రిస్పీగా వడలు రెడీ. ఉప్మాకి బదులుగా ఇలా వడలు చేసి చట్నీస్తో సర్వ్ చేసామంటే ఇంట్లో వాళ్ళందరూ ఆహా అనవలసినదే. ఈ వడలను చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా లాగుతుంది. వడలు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇలా సుజీ రవ్వ వడల్ని మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.